మీడియా సమావేశంలో మీ జేబీపీ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు జట్టిపాల వెంకటేష్ జాంబవరాజు పల్నాడు ప్రాంతంలో ఉన్న ప్రజానీకానికి, బహుజనులకి, బహు కళాకారులకి, రైతు కూలి మహిళలకి కొన్ని ముఖ్యమైన విషయాలు, భారత రాజ్యాంగాన్ని గురించి చెబుతున్న విషయాలని ప్రభుత్వ అధికారులు స్పందించి ఏప్రిల్ 14వ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని, పుట్టినరోజుని పురస్కరించుకొని ప్రతి గ్రామంలో గ్రామ సభలు జరపాలని ప్రభుత్వ అధికారులకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. బహు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో రైతు కూలి మహిళలందరూ కూడా, డ్వాక్రా గ్రూపుల మహిళలందరికీ కూడా మేలు జరుగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో పంచాయతీరాజ్ వ్యవస్థని ఏర్పాటు చేసినప్పుడు 0791 ఒక చట్టాన్ని అమలు చేసి ఉన్నారు. ఇప్పటికీ ప్రభుత్వ అధికారులు, గ్రామ సర్పంచులు, ఎంపీడీఓ, డిఓపి, ఆర్డీ గారు, పంచాయతీ సెక్రటరీ, అలాగే గ్రామ సర్పంచులు, వార్డు మెంబర్లు గ్రామంలో చైతన్య యాత్రలు డప్పు కొట్టించకుండా, పబ్లిసిటీ చేయకుండా వాళ్ళ వరకే పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభలు నిర్వహించడం అనేది చాలా తప్పు. ఓట్లేసిని కల్పించిన సర్పంచులు కూడా సస్పెండ్ అవుతారని కూడా ఈ జీవో ప్రకారం గ్రామ సభలు జరగకపోతే అతి త్వరలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వబోతున్నాను. గురజాల ఆర్టీఓ గారు కానీ, రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు కాకపోయినా పల్నాడు జిల్లాలో ముందుగా ఏప్రిల్ 14వ తారీఖున గ్రామ సభలు జరిపించకపోతే ఉద్యమాలు కొనసాగిస్తామని కూడా ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా డ్వాక్రా మహిళలు, బహుజనులు, గ్రామ సర్పంచులు, వార్డు మెంబర్లు గుర్తుపెట్టుకోవాలి. కోట్లాది రూపాయల కేంద్రం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేసిన నిధులను ఎమ్మెల్యేలకు తెలియకుండా, ఎంపీలకు తెలియకుండా ఈ నిధులు ఎక్కడ ఖర్చు చేస్తున్నారని కూడా ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఓట్ల ద్వారా ఎన్నుకోబడిన సర్పంచులు, వార్డు మెంబర్లకి మీకు ఒక అధికారాన్ని, హక్కునిచ్చాడు. రేపు మీరు కుల మత భేదాలు లేకుండా ప్రతి గ్రామ సర్పంచ్ కానివ్వండి, ప్రభుత్వ అధికారులు, గ్రామ సెక్రటరీ, విలేజ్లో ఉన్న ప్రభుత్వ అధికారులందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఏప్రిల్ 14న కుల సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, అన్ని రాజకీయ పార్టీలు కూడా, అధికార పార్టీ కానీ, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కానీ, మీకు పార్టీలు స్థాపించుకోవడానికి కూడా హక్కు ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం అని మర్చిపోవద్దని కూడా ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మొట్టమొదటిసారిగా మాచెల నియోజకవర్గంలో గౌరవనీయులు తహసీల్దార్ గారు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం వేయడం జరిగింది. ఈరోజే ఎంపీడీఓ గారికి మాచెలలో వినతి పత్రం వేయడం జరిగింది. దుర్గి మండలంలోని అడిగొప్పల గ్రామస్తులు, ధర్మవరం గ్రామస్తులు, దుర్గి మండలం ఎంపీడీఓ గారికి, తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రెండుసంతల మండలంలోని అన్ని గ్రామాలకి గ్రామ సభలు జరగాలని కూడా ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ భారత రాజ్యాంగం హక్కులు మన గ్రామంలో ఏమైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో అన్ని సామాజిక వర్గాలకి, ఒక కులానికో ఒక మతానికో కాదు నేను గురించి మాట్లాడేది, అన్ని సామాజిక వర్గాలు ఓటు ఉన్న ప్రతి ఒక్కరు పాల్గొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో మనకు ఓటు హక్కును కల్పించిన స్త్రీలు, పురుషులు, ఓటు ఉన్న ప్రతి ఒక్కరు పాల్గొని మన సమస్యలు తెలియజేసుకుంటే మన బతుకులు బాగుపడతాయని కూడా ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్న మిత్రులారా, బహుజనులారా, అతి త్వరలో పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని,
గురజాల ఆర్డీఓ గారిని కూడా కలిసి మరి గ్రామ సభలో నిర్వహించకపోతే మరి ఉద్యమాలు కొనసాగిస్తామని కూడా ఈ మీడియా ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నాను. ఈ గ్రామ సభలు జరిగితే మన బతుకులు మారుతాయని కూడా ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ జట్టిపల్లి వెంకటేష్ జాంబవరాజు, జాతీయ బహు కళాకారుల ఉద్యమ నేతగా మీడియా సమావేశంలో మాట్లాడుతున్నాను. జేబీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు. జై భీమ్, జై నటరాజ, జై జై కళామాత.